ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువాయుమొഴി దివ్య ప్రబంధం ఈ భవసాగరాన్ని ఈదడానికి ఉపయోగపడేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక నావ. నమ్మాళ్వార్లు మనకు అనుగ్రహించినటువంటి ఆ దివ్య ప్రబంధంలో మనం 4వ 7వ తిరువాయుమొழிలో నిన్న 11 ఫలశ్రుతి పాసురం వరకు చెప్పుకున్నాం. ప్రతి 10లో కూడా ప్రతి తిరువాయుమొழிలో కూడా ఫలశ్రుతి చెప్పిన తరువాత ఈ 10 పాసురాల యొక్క సారాంశాన్ని కూడా మనకి 3 మహానుభావులు చిన్న చిన్న శ్లోకాలుగా పాసురాలుగా అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాము. వీరి అనుగ్రహంలో ఉండేటువంటి విశేషాన్ని ఆ వ్యాఖ్యానాల్లో కూడా మనం తెలుసుకుంటున్నాము. తిరుక్కార్తిలో కూడా చదువుకోవడానికి వీలైనటువంటి తిరువాయుమొഴి నూత్తందాది మొదలైన గ్రంథాలని మామునులు అనుగ్రహించారని చెప్పుకుంటున్నాం. ఈ 3 మహనీయులు ఎవరెవరండి? వాదికేసరి, అజగయ్య, మణవాళ, జీయర్ అనేటువంటి వారు ద్రవిడోపనిషత్ సంగతి అనేటువంటి పేరుతోటి ఈ తిరువాయుమొഴి యొక్క 10 పాసురాల సారాన్ని చిన్న చిన్న శ్లోకాలుగా మనకి అందించారు. ఒక సముద్రాన్ని గ్లాసులోకి తీసుకురావడం ఎంత కష్టమో, ఎలా అసాధ్యమో, ఇంత వివరం ఉన్నటువంటి వ్యాఖ్యానం ఉన్నటువంటి ఆ సారాన్ని ఒక చిన్న శ్లోకంలోకి తీసుకురావడం అది వారి ప్రతిభా విశేషానికి ఒక తార్కాణము అన్నమాట. అలాగే మనకి ద్రవిడ తాత్పర్య రత్నావళి అని వేదాంత దేశికులు అద్భుతమైనటువంటి శాస్త్ర పాండిత్యం, కవి తార్కిక కేసరి నిగమాంత దేశికులు వారు అనుగ్రహించినటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని చెప్పుకుంటాం. ఇంకా 3వ వారు మనకి తిరువాయుమొഴి నూత్తందాదిని అనుగ్రహించినటువంటి మనవాళ మహామునులు. ఈ 3కి మనం మునిత్రయమని పేరు పెట్టుకున్నాం కదా. వారు అనుగ్రహించినటువంటి ఆ శ్లోకాల యొక్క భావాన్ని ఈనాటి వివరణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏ దశకాన్ని పూర్తి చేసుకున్నాం? శీలమిల్లా సిరియనేలుం செய்வினையோ பெருதால் ஜாலமுண்டாய் ஞானமூர்த்தி நாராயணா என்றென்று காலந்தோறும் ஞான் இருந்து கைதலை பூசலிட்டால் கோலமேனி காணவாராய் కూవియం కొళ్ళాయే. ఇది దశకంలో దీని యొక్క సారాంశాన్ని వీరు ఎలా అనుగ్రహిస్తున్నారో ముందుగా ద్రవిడ ఉపనిషత్ సంగతిలో ఉండేటువంటి పాసురాన్ని శ్లోకాన్ని మనం చదువుకుందాం. చిన్న శ్లోకంలో ఈ 10 రోజులుగా మనం చెప్పుకున్నటువంటి సారాంశాన్ని ఎలా ఇమిడిచారు. చెప్పేటువంటి పద్ధతులు 2 ఉంటాయండి. సమాస వ్యాస పద్ధతి అని. సమాస పద్ధతి అంటే పెద్దదాన్ని చిన్నది చేసేసి చెప్పడం. వ్యాస పద్ధతి అంటే చిన్నదాన్ని పెద్దదిగా వివరించి చెప్పడం. ఈ మునిత్రయం 3 చేసినటువంటిది అంత 10 పాసురాల యొక్క సారాన్ని చిన్న చిన్న శ్లోకాల్లోకి పాసురాల్లోకి తీసుకురావడం అనేటువంటిది చాలా విశేషమైనది. ఇందులో ఈ ద్రవిడ ఉపనిషత్ సంగతి శ్లోకాన్ని మనం ముందుగా అనుసంధానం చేసుకుందాం. తద్భేషజాత్ సహరినామ కథా ప్రసంగాత్ సంజ్ఞాముపేత్య మునిరుద్భట దుఃఖబోధః ఆపత్సఖత్వముఖవాచకతః తముచ్చైః ఆకృష్య వాంఛితం అయాచత సప్తమేన. చాలా అందమైనటువంటి సంస్కృత భాషలో
చిన్న చిన్న పదాలతోటి సారం మనకి అందించినటువంటి మహనీయులు అజగయ్య మనవాళ్ళ జీయరు మహనీయులు. తద్భేషజాత్, ఆ విశ్లేషమే అనేటువంటి దానికి ఔషధము ఏమిటి అంటే ఆళ్వార్లు పెరుమాళ్ళ నుంచి దూరంగా ఉన్నారు. లౌకిక అర్థాన్ని చెప్పుకోవాలంటే ఒక ప్రేయసి ప్రియుడి నుంచి దూరముగా ఉంది, దానికి ఏం మందు పడాలి? హరినామ కథా ప్రసంగాత్, భగవంతుని యొక్క తిరునామాలని మనం అనుసంధానం చేయాలి. ఏమండి, ఒక పేరు అలా చెప్పేస్తే అది అంత ఫలించేస్తుందండి అంటే మనకి ఎందుకు ఫలించదండి? హరిహి హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః అంటారు. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలడం దాని స్వభావం. అలాగే భగవన్ నామము కూడా తెలిసి అన్నా తెలియక అన్నా కూడా దాని శక్తిని అది మనకి ప్రసాదిస్తుంది అనేటువంటిది మనకి భాగవతంలో అజామీళుడు అనేటువంటి ఒక మహనీయుని యొక్క కుమారుడు, ఆయన కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అలా పేరు పెట్టుకునేటప్పటికీ అతని పేరే అజామీళుడండి. జా అమీళ అని చక్కగా అందంగా విడదీస్తారండి. పుట్టుక లేనటువంటి శ్రీమన్నారాయణుని తలచకుండా ఉండేటువంటి వాడు, ఎప్పుడూ భగవంతుడి వైపే అతడి దృష్టి వెళ్ళేది కాదు. అతన్ని తరింపచేయాలని నీ కొడుక్కి ఒక దేవుడు పేరు పెట్టుకో నాయన అని చెప్తే పెట్టాడు. నారాయణ అని కొడుక్కి పేరు పెట్టుకున్నాడనమాట. క్రూరాత్ముడు అజామీలుడు నారాయణ అనుచు ఆత్మానందను పిలువన్, తన కొడుకుని పిలుచుకున్నాడు అని. అందులో అజామీళ అలా కూడా చెప్తారండి. అంటే ప్రకృతితో సంసర్గము ఎక్కువగా ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తారు. ఆయన పోతూ పోతూ కొడుకుని పిలుచుకోవడం కోసం నారాయణ నారాయణ అని పిలిచాటండి. పిలిచేటప్పటికీ ఒక్కసారిగా ఆ భగవద్దూతలు వచ్చారు అని. అజామీళుడికి భగవంతుని యందు విశ్వాసం లేదు, అతన్ని తలుచుకోవాలి అనే భక్తి లేదు. తన కొడుకుని తాను నారాయణ అని పిలిచేటప్పటికీ అట్నుంచి యమదూతలు మామూలుగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవడానికి వస్తారు. ఇట్నుంచి విష్ణుదూతలు వచ్చారు. మీరెందుకు వచ్చారు అంటే భగవన్నామాన్ని ఉచ్చరించాడు అనేటువంటి దాన్ని అక్కడ భాగవత కథల్లో చాలా అద్భుతంగా చెప్తారు కదండి. అందువల్ల హరినామ కథా ప్రసంగాత్, భగవంతుడి యొక్క నామాన్ని అనుసరించడం అనుసంధానం చేయడం వల్ల సంజ్ఞాముపేత్య, జ్ఞానాన్ని పొందారు. అంటే ఇష్టసఖి ద్వారా అమ్మ పేరు చెప్పు అంటే ఆ నామాన్ని ఉచ్చరించేటప్పటికి తెలివి వచ్చింది అన్నమాట. సహా ముని, ఎవరండి ముని? ఋషిన్ జుషామహే. ముని అంటే ఋషి అంటే నమ్మాళ్వార్లు అని అర్థం అన్నమాట. ఎందుకు ఋషయః క్రాంతదర్శయః, భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసున్నటువంటి వాళ్ళని ఋషులు అంటారండి. వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నీ జ్ఞాననేత్రంతో తెలిసిపోతూ ఉంటుంది. మనకి నేత్రాలున్నాయి, మనకెందుకు తెలియదండి అంటే ఏ లెన్స్ పవర్ ఆ లెన్స్ వేరుగానే ఉంటుందండి. కెమెరా ఫోటో తీస్తామనుకోండి, కనపడేదాన్నే అది ఫోటో తీస్తుంది. ఎక్స్రే తీసామనుకోండి, లోపల ఉన్నదాన్ని తీస్తుంది. స్కాన్ తీసామనుకోండి, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. వాటి యొక్క ఆ సామర్థ్యాన్ని బట్టి కనపడ్డట్టుగా ఋషులు తపస్సు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తిని పొంది వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అన్నమాట. అలాంటి వారు వీరు. సముని ఉద్భట దుఃఖబోధస్సన్, ఇంకా దుఃఖాన్ని భరించలేకపోతున్నారు. అంత ఉద్భటంగా అంటే భరించలేనంత బాధపడుతూ ఆపత్సకత్వముఖవాచకతః, ఆపత్సకుడు పెరుమాళ్ళకు ఒక పేరుందండి. ఆపత్తులో రక్షించేవాడు. ఎలాంటి ఆపద? సామాన్యమైన ఆపద కాదు. ప్రళయకాలంలో కూడా మొత్తం నీళ్లలో మునిగిపోయే ఈ సంసారాన్నంతటినీ జీవకోటినంతటినీ తన పొట్టలో పెట్టి రక్షించి ప్రళయం అయిన తర్వాత మళ్ళీ వెలికి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఉన్న ఆపత్తు సకుడు, ఆపదలో సకుడైనటువంటి వాడు. అలాంటి మాటల చేత ఉచ్చైహి ఆకృష్య గట్టిగా పిలిచాట. స్వామి స్వామి నీవే తప్ప ఇతప్పరం బెరుగా
మన్నింపంగదే దీనుని, నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళెవరు లేరు అని. తం వాంఛితం సప్తమేన యాచత, ఆ భగవంతుణ్ణి ఈ 7వ తిరువాయిమొழிలో యాచించారు అనేటువంటి దాన్ని ఏమీ భావం కొంచెం కూడా చెడకుండా సారాంశాన్ని అంతటినీ పిండీకృతార్థంగా తీసుకొని వచ్చి అద్భుతమైనటువంటి శ్లోకంలో తద్భేషజాత్ సహరినామ కదా ప్రసంగాత్ సంజ్ఞాముపేత్య ముని ఉద్భట దుఃఖబోధ ఆపత్సకత్వముఖవాచకత తముచ్చైః ఆకృష్య వాంఛితం అయాచత సప్తమేన. ఇది ముగ్గురిలో మొదటి వారు చెప్పినటువంటిదండి. ఇంకా రెండవ వారు ద్రవిడ తాత్పర్య రత్నావళిలో వేదాంత దేశకులు ఎలా అనుగ్రహించారో చూడండి. ఇది పాండితి గరిమతో కూడినటువంటి అద్భుత పదబంధంతో సమాసభూయిష్టంగా ఉన్నటువంటి శైలికి తార్కాణంగా వీరి రచన మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆపద్బంధుత్వ దీప్తం, ఎక్కడ ఆపితే అక్కడ ఒక్కొక్క నెంబర్ వేసేసుకుంటూ వెళ్ళిపోతే మనం 10 పాసురాలకి ఓహో ఈ 10 వాక్యాలా అని సమన్వయం కూడా ఈజీగా తెలుస్తుంది అన్నమాట. ఒకటి ఆపద్బంధుత్వ దీప్తం నిరవధిక మహానందదం, రెండది క్రాంతలోకం, 3 నాలుగవది దుర్దర్శం దేవతానాం, 5 పితరమనుపదిం, 6 సర్వభూతాంతరస్థం పూర్ణజ్ఞానైకమూర్తిం ధృత శుభ తుళసిం, 8 చక్రనాదం, 9 శృతీనాం విశ్రాంతి స్థానమీశం, 10 విశద బహుగుణం ప్రాహ ఖిన్నః శఠారిః. ఖిన్నః దుఃఖముతో ఉన్న ఆళ్వార్లు ఇలా చెప్పారు. ఆ ఖిన్నః అని 2 అక్షరాలే, కానీ ఈ శ్రీ తిరువాయిమొഴి అంతా ఎంత దుఃఖమూర్తులై చెప్పారు అనేటువంటిది ఆ 2 అక్షరాల పదంతో మనకి తెలుస్తుంది అన్నమాట. ఇందులో మొట్టమొదటిది ఏమిటండి? ఆపద్బంధుత్వ దీప్తం, మొట్టమొదటిది ఆపద్బాంధవుడా అని పిలవడం అన్నమాట. దాన్ని ఎలా పిలిచారండి మనకి? మొదటి పాసురం శీలమిల్లాచరియనేలుం செய்வினையோ பெருதுவாள் ஜாலமுண்டாய் ஜானமூர்த்தி நாராயணா என்றென்று காலந்தோறும் யானிருந்து கைத்தலை பூசலிட்டால் కోలమేని కాణవారాయ్ కూవియం కొళ్ళాయే. ఆపత్కాలంలో బంధువై రక్షించేటువంటి స్వామి, నిరవధికమైనటువంటి తేజస్సు కలిగిన స్వామి అని మొదటి పాసురానికి చెప్పారు. 2 నిరవధిక మహానందదం అంటే హద్దులేని ఆనందాన్ని ఇచ్చేవాడు. మన ఆనందాలకు హద్దులు ఉంటాయి, భగవద్ దర్శనం వల్ల వచ్చేటువంటిది దివ్యానందము కదా. కొళ్ళమాళ ఎన్బ వెళ్ళం, 2వ పాసురం అండి. అనుభవించిన కొద్దీ ఇనుమడించు ఫలము అంటారు కవులు. అంటే ఏదైనా ఒక రసాన్ని మనం మామిడి పండు తింటున్నాం, అనుభవించేటప్పటికి లోపల రసం అయిపోతుంది, కానీ భగవంతుడు అనేటువంటి రసము ఊరుతూ ఉంటుంది. కొళ్ళమాళ ఎన్బ వెళ్ళం కోదిల తందిడం ఎన్ వళ్ళలేయో వైయంకొండ వామనా ஓ என்றென்று நள்ளிராவும் நண்பகலும் நானிருந்து ஓலமிட்டால் கள்ளமாயா உன்னை என் கண் కాణ వందు ఈయాయే. నిన్ను నాకు నువ్వు ఇచ్చుకోవడం లేదు. ఇదొక విచిత్రమైన ఆనందమైనటువంటి ప్రయోగంగా మనం చెప్పుకున్నాం ఆ పాసురాన్ని చెప్పుకున్నప్పుడు అని. 3వదండి క్రాంతలోకం, 3వ பாசுரம். ஈவிலாத தீவினைகள் எத்தனை செய்தனன் கொல் தாவி வையம் కొండయందాయ్, వైయం కొండయందాయ్ భూమిని కొలిచినటువంటి వాడా
అందుకని క్రాంతలోకం దామోదరా என்றென்று கோவி நெஞ்சுருகி கண்பனி சோர நின்றாள் பாவினி என்று சொல்லாய் పావియేన్ కాణ వందే. తర్వాత దేవతానాం దుర్దర్శం, అది 4వదండి. காணவந்த என் கண்முகப்பே தாமரை கண் பிறழ ஆணி சம்பன்மேனியந்தாய் நின்னருளாய் என்றென்று நாணமில்லா சிறுதகையேன் நான் இங்கு அலற்றுவதென் பேணிவானோர்க்க காணமாட்டா పీడుడై అప్పనయ్యే. అంటే బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను దర్శించుకోవడం అనేటువంటిది వారికి కూడా ఎంత కష్టమైనదో అనేటువంటి విషయాన్ని చెప్పారు అన్నమాట. తర్వాత పితరమనువధిం అనువధిం నిరుపాధికుడు, అంటే ఏమాత్రము కూడా ఆయనకి ఎవరు కారణం ఉండరు, మనకి ఆయన కారకుడు అయినటువంటి పితరం తండ్రి అనేటువంటిది. అది 5వ పాసురం. అప్పనే, ఆ పిలుపులోనే తండ్రి అనేటువంటిది. అప్పనే అడల్లాజియాని కడలై కడైంద తుప్పనే, ఇది బ్యాలెన్సింగ్ చూడండి. అప్పనే அடல்லாழியானே ஆழ்கடலை கடைந்த துப்பனே உன் தோள்கள் 4 கண்ணடக்கூடங்கள் என்று கண்ணிடக்கூடங்கள் என்று எப்பொழுதும் கண்ணநேர் கொண்டு ஆவி துவரந்து இப்பொழுதே வந்திடா என்ன ஏழையேன் నోక్కువనే. ఏజయ్యేన్, ఎంత చాపల్యమయ్యా, నువ్వు రావట్లేదు అని తెలిసిన కొద్దీ పిలవాలనే కోరిక నాకు చాలా ఎక్కువైపోతుంది అని. 6వదండి, సర్వభూతాంతరస్థం, అన్ని ప్రాణులకి అంతరాత్మ అయినటువంటి వాడు. நோக்கி நோக்கி உன்னை காண்பான் யான் எனதாவியுள்ளே நாக்கு நீள்வஞானமில்லை நாடோறும் என்னுடைய ஆக்கையுள்ளும் ஆவியுள்ளும் நல்ல புறத்தினுள்ளும் நீக்கமின்றி எங்கும் நின்றாய் నిన్னை அறிந்தறிந்தே. తర్వాత అండి, పూర్ణ జ్ఞానైకమూర్తిం, పూర్ణ జ్ఞానైకమూర్తి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడు అని అన్నమాట 7వ పాసురంలో. అది ఎలాగా? அறிந்தறிந்து தேறி யான் எனதாவியுள்ளே நிறைந்த ஞானமூர்த்தியாயே நின்மலமாக வைத்து பிறந்தும் செத்தும் நின்னு இடரும் பேதைமை தீர்ந்தொழிந்தேன் நரும் துழாயின் கண்ணியம்மா நான் உன்னை కండు కొండే. తర్వాత 8, ధృత శుభ తులసిం, ధరించిన మనోహరమైన తులసి మాలిక కలిగిన వాడు. 8, కండు కొండు ఎన్ కైగళార నిన్ తిరుపాదంగళ్ మేల్ என் திசையும் உள்ள பூக்கொண்டு ஏத்தி உகந்து தொண்டரொங்கள் பாடியாட சூழ்கடல் ஜானத்துள்ளே వన్ తుజాయిన్ కణ్ణివేందే. అదనమాట ధృత శుభ తులసిం. ఎంత కరెక్ట్గా సరిపోతాయండి ఆ పద ప్రయోగాలు కూడా. ఇవందిడగిల్లాయే, నువ్వు రావట్లేదేమిటయ్యా అని. ఇంకా 9, చక్రనాథం, చక్రాయుధమును ధరించినవాడు. ఇడగిలేన్ ஒன்னு அட்டகில்லேன் ஐம்புலன் வெல்லகில்லேன் கடவனாகி காலந்தோறும் பூப்பறித்து ஏத்தகில்லேன் மடவன் நெஞ்சம் காதல் கூற வல்வினையேன் அயற்பாய் தடவுகின்னேன் என்கு காண்பன் చక్కెరత్తు అన్నలయ్యే. చక్కెరత్తన్నలయ్యే ఆ పదాన్ని చక్రనాథం అనే దాంతో తీసుకున్నారనమాట. ఇంకా 10లో శృతీనాం విశ్రాంతి స్థానమేశం, ఎంత బాగా అన్నారండి ఈ పదాన్ని. శృతులన్నిటికీ విశ్రాంతి స్థానం, వేదాల చేత ప్రతిపాద్యుడయ్యేటువంటి దైవం
అని చెప్పడాన్ని మంచి పదాలు. శృతీనాం విశ్రాంతి స్థానం 10వ పాసురం. చక్కెర తన్నలే ఎన్న தாழந்து கண்ணீர் ததும்பா பக்கம் நோக்கி நின்று அலறிந்தேன் பாவியேன் காண்கின்றேன் மிக்க ஞானமூர்த்தியாய வேதி விளக்கினை என் தக்க ஞான கங்களாலே కండు తజువువనే. అలాంటి ఈశం నియామకుడైన భగవంతుని విశద బహుగణం అంటే ప్రకాశించే గుణం, అత్యద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. బహుగుణం వ్యాఖ్యానంలో గా పడింది, టెక్స్ట్ వాళ్ళు చూసుకుంటే చూసుకోండి. అనేక కళ్యాణ గుణములు కలవానినిగా ఖిన్నః శఠారిః ప్రాహ దుఃఖించేటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. ఎంత మంచి పదాలతోటి వేదాంత దేశికులు ఎంత అద్భుతంగా 10 పాసురాల సారాన్ని మనకి అందించారో కదా. అలాంటిదే దీనికి పరవశించిపోయారు వేదాంత దేశికులు. మామూలుగా అయితే ఒక్కటే చెప్తారండి, కానీ ఇలాంటి నన్ను అంత దయతో నువ్వు రక్షిస్తున్నావా, ఇలాంటి నన్ను అనేటప్పటికీ స్వదోష అనుసంధానం అంటారు దీన్ని. ఎన్ని పాపాలు చేశానయ్యా, లెక్కకు మిక్కిలిగా పాపాలున్నాయే. దానికే ఇక్కడ ఒక వ్యాఖ్యానంలో ఒక మాట అన్నారండి. ఈ దశకత్తిలే ఆజ్వార్ ఖేద పట్టపడియే ఇన్నపడి ఒన్నొరు శ్లోకత్తాలే. ఆవేదన తీరలేదు నమ్మాళ్ళవార్లకి అనేటువంటి భావాన్ని వేదాంత దేశికులు ఇంకొక శ్లోకం ద్వారా కూడా కాటి అరుళిగిరారు మనకి చక్కగా చూపిస్తున్నారు. దుశ్శీలో మాంసచక్షు, మనం ఎలాంటి వాళ్ళమో మన మీద పెట్టకుండా ఆయన మీదే ఆయన పెట్టుకొని చెప్పుకోవడం అండి ఇందులో గొప్పతనం. పెద్దలు ఎప్పుడూ కూడా భట్టర్ వారు ఉన్నారు, అమర్యాద క్షుద్ర, అవన్నీ ఆయన లక్షణాల కాదు, మనం అలాంటి వాళ్ళం, మనం ఎలా ఉండాలి అని చెప్పడం అన్నమాట. అది తమ మీద ఆరోపించుకుంటారు పెద్దలందరూ కూడా. దుశ్శీలో మాంసచక్షు నిరవధి దురిత వీతలజ్జ విలోల ప్రేక్షాహీన అన్యసంగాత్కృతమపి లఘయన్ శీలమంతర్దధాన కర్మజ్ఞానాదిశూన్య నిరుపది విహితాం జ్ఞాన దృష్టిం వినిందన్ ప్రఖ్యాప్యైవం స్వదోషాన్ పతి గుణరసికః తద్దిదృక్షాంచ చక్రే. తద్దిదృక్షాంచ ఆ సర్వేశ్వరుని చూడాలి అనే కోరిక. దిదృష్ట, దిదృక్ష అంటే ద్రష్టుం ఇచ్చ, చూడాలి అనేటువంటి అద్భుతమైన కోరిక అన్నమాట. దుశ్శీల, నాకు ఏం మంచి గుణాలు ఉన్నాయ్యా, వెతికినా కూడా ఎక్కడ ఒక్క మంచి గుణం కనపడదు. మాంసచక్షు, నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఈ మాంసపు నేత్రాలతోటి నేను చూడలేను, యోగ్యము కాని నేత్రాలు నావి. నిరవధి దురిత అంటే ఎన్ని పాపాలు చేశాను, ఇన్ని అని ఒక హద్దు అనేటువంటిది లేదు. వీతలజ్జ, పోనీ సిగ్గుపడతానా ఇన్ని పాపాలు చేశానని, అది అంతకంటే లేదు. విలోల చాపల్యం, ఏజాన్ అన్నారు కదండి, చాపల్యం చాపల్యం అని. ప్రేక్షాహీన, తెలివా అస్సలు లేనే లేదు. అన్య సంగాత్ కృతం అపి, ఇతరమైన విషయ అనుభవాలలో వాటి వల్ల మానసానుభవం ఉందే తప్ప మిగిలిన వాటిలాగా బాహ్యానుభవం లేకపోవడం ఒకటి. అపి లఘయన్, అది స్వల్పముగా ఎంచారు. అయ్యో లోపల కనపడుతున్నావే కానీ నువ్వు బయటకు కనపడడం లేదే అని బెంగ. శీలం సద్వృత్త కైంకర్యం అంతః దధాన, మనస్సులో ఉన్నవాడు అంటే మానసిక అనుభవమే తప్ప ప్రత్యక్ష అనుభవం లేనివాడు. కర్మజ్ఞానాది శూన్య, కర్మం జ్ఞానం భక్తి ప్రపత్తి, అబ్బే అసలు ఆ మాట ఏమిటో మాకు ఒక్క విషయం కూడా తెలియదు. నిరుపది విహితాం,
జ్ఞాన దృష్టిం నిర్హేతుకంగా ఉన్నటువంటి జ్ఞానము చేత వినిందనిందించుచు. ఎందుకు? నా జీవితం నీ గురించి తెలుసుకోలేనప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా నాకు అని ఏవం స్వదోషాన్ ప్రఖ్యాప్య, అలా తనలో ఉండే దోషాలన్నిటినీ కూడా ప్రకాశింపచేశారు. మనలో తప్పులుంటే బయటికి తెలియనివ్వం కదండి. ఆ తప్పు అని మనకి తెలిసినా బయటపడం. ఒకళ్ళు ఎత్తి చూపిస్తే కూడా మనకు కోపం వస్తుంది. అలాంటిది ఇక్కడ నాలో ఎన్ని తప్పులున్నాయని పతి గుణరసిక, భగవంతుని యొక్క గుణాల యందు ప్రీతి కలిగినటువంటి దిదృక్షాంచ, ఆ సర్వేశ్వరుని సేవించుకోవాలి అనేటువంటి కోరికని చక్రే చేసిరి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. అమర్యాద క్షుద్ర చలమతి అనేది మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి శ్లోకం అన్నమాట ఇది. నైత్యానుసంధానం చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడైనా సరే మనం పెద్దల దగ్గర అప్పుడు ఈ శ్లోకాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే మనలో ఉన్న దోషాలను అంగీకరిస్తూ పెద్దలకు వినయంగా మోకరిల్లాలి అనేటువంటి విషయాన్ని ఆ స్వదోష అనుసంధాన శ్లోకంగా వేదాంత దేశికులు మనకి చాలా చక్కగా అనుగ్రహించారు. ఇంకా వీటన్నిటికీ మళ్ళీ ఒక్కొక్క శీలమిల్లా చర్యని ఇందాక 10 పాసురాలు చదువుకున్నట్లుగా ఈ పాసురానికి కూడా మనం నెంబరింగ్ వేసుకుని దుశ్శీలహవన్ మాంసచక్షుహుటు నిరవధి దురిత 3 వీతలజ్జ 4 విలోల 5 ప్రేక్షాహీన 6 అన్యసంగాత్ కృతమపి లఘయన్ 7 శీలమంతర్దదాన 8 కర్మజ్ఞానాదిశూన్య 9 నిరుపది విహితాం జ్ఞాన దృష్టిన్ వినందన్ 10. మళ్ళీ 10 పాసురాలు ఈ 10 ముక్కలతో చెప్పుకోవచ్చండి. అంత వ్యాఖ్యానం మళ్ళీ చెప్పుకోవడానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి పాసురాన్ని ఆళ్వార్ ஸ்வதோஷங்களை க்யாபனம் பண்ணிக்கொண்டு எம்பெருமானாருடைய திருக்கல்யாண குணங்களிலே அனுரக்தராய் தத்தரிசன சாபேட்சருமானார் என்கிறார். నేనా చూస్తే ఇంత అల్పుణ్ణి, నువ్వా చూస్తే అంత గొప్పవాడివి, నేను నిన్ను ఎలా చేరగలను అని ఆర్తితో పిలిచారు అని వ్యాఖ్యానంలో కూడా అందమైనటువంటి భావాలను ఇచ్చారండి. అటువంటి వేదాంత దేశకులకి మనం దాసోహాలు సమర్పిస్తూ తిరువాయిమజ నోత్తందాది శీలమిల్లా అని మొదలైంది కదండి. అదే పదంతో వీరి ప్రతి శ్లోకము ప్రతి పాసురము కూడా మొదలవుతుంది అన్నమాట. శీలమిగు కண்ணன் திருநாமத்தால் உணர்ந்து மேலவன் தன்மேனி கண்டு மேவுதற்குச்சாலவரும் தீரவும் பகலும் ஆறாமல் கூப்பிட்டு இருந்தனே தென்குரு கூర్యేరు. చిన్న పదాలు కలిపేసేటప్పటికి ఎన్ని సందులో చూడండి. ఈ చిట్ట చివర ఇరవం పగలం ఆరామల్ కూపిట్టు ఇరుందననే అంత నిబిడంగా సాంద్రీకృతంగా ఉన్నటువంటి పాసురంగా శీలమిగు స్వభావము చేత గొప్పవాడైన కണ്ണన్ తిరునామత్తాల్ కృష్ణుడి యొక్క నామం అంత గొప్పదండి. కృష్ణ కకార అరుకార షకార నకార అకారాలు ఇన్ని కలిపితే కృష్ణ అనే నామం ఒక్కటి వస్తుందండి. ఇందులో ఎన్ని అవతారాల యొక్క సమ్మేళనమో కలిపితే కృష్ణనామం ఉంది అని గర్గ మహాశయులు అద్భుతమైనటువంటి పేరుని శ్రీకృష్ణుడికి పెట్టారు అని భాగవతం చాలా గర్గ సంహిత ఇవన్నీ కూడా చాలా అందంగా చెప్తాయండి. అలాంటి తిరునామం వలన ఉణరందు జ్ఞానాన్ని పొంది తరువాత అవన్ తన్మేని కండు ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించి ఉదర్కు సంశ్లేషించాలి, దగ్గరికి తీసుకోవాలి అని తెన్కురు కూర్యేరు దక్షిణ దిశలో ఉన్న
తిరుక్కురుహూర్ అనేటువంటి ఆ దేశానికి నిర్వాహకులైన ఆళ్వార్లు శాలవరుంది, అయ్యో నువ్వు నా కళ్ళకి కనపడడం లేదే అని ఎంతగానో దుఃఖించి ఇరవం పగలం, రాత్రిం పగళ్ళండి. ఆ దుఃఖం అనేది ఏదో బాగుండదు అని కాసేపు కన్నీళ్ళు పెట్టుకుని ఈతలకు వచ్చే నాటకం కాదు. ఇరవం పగలం రాత్రిం పగళ్ళు ఆరామల్ అవిచ్ఛిన్నంగా కూప్పిట్టు మరలు పెడుతూ ఇరుందననే వేంచేసి ఉన్నారు. అంటే తన ఆశ్రితులతో కలిసి పెరుమాళ్లను సంశ్లేషించాలి అని అనుకుని ఆ దివ్య నామ సందర్శనము చెలికెత్తే ఒక్కసారి చెప్పేటప్పటికీ ఆళ్వార్లకు మోహం తీరి జ్ఞానాన్ని పొంది ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింపచేసుకొని అది సంశ్లేషించడానికి కోరేటప్పటికి దొరక్కపోతే శోకించి అహోరాత్రాలు అవిచ్ఛిన్నంగా దుఃఖిస్తున్నారు అనేటువంటిది ఇందులో మనకి తిరువాయిమొഴി నూత్తందాదిలో మనవాళ్ల మహాముళ్ళు చాలా అద్భుతంగా అనుగ్రహించారు. వీరి వ్యాఖ్యానాలు తిరుక్కార్తిలో చదువుకోవడానికి అనుకూలమైనటువంటి ఈ తిరువాయిమొഴి నూత్తందాది మొదలైనటువంటి అత్యద్భుతమైన దివ్య ప్రబంధాలు ఇవే లేకపోతే నిజంగా నమ్మాళ్వార్ల యందు మనస్సు పెట్టుకున్నటువంటి భాగవతులందరూ కూడా ఏమైపోయేవారో ఎలా అయిపోయేవారో. అలాంటి వారందరికీ జ్ఞాన మార్గాన్ని ప్రసాదించినటువంటి మునిత్రయానికి మనం దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ.